నాకు మీరు ప్రశాంతంగా ఉండడం కావాలి. నా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు బాగా తెలుసు. అది కాదు ఊర్మిళ, ఒకప్పటి పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మెడలో తాళి కట్టించారు. మీరు బలవంతంగా కట్టించారు. అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది. అమ్మాయి మన కోడలు కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ బాణుని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి పెత్తనం అప్పచెప్పమంటారా? లేదండి, అలా ఎప్పటికీ జరగదు. బాను నా శత్రువు కూతురు. అది ఎప్పటికీ నాకు కోడలు కాదు. నేను ఆ వాసుదేవరావు ముందు ఎప్పటికీ ఓడిపోను. శత్రువుని ఓడించడం సులువే ఊర్మిళ, కానీ గెలవడమే కష్టం. ఏమండి, మీకు బాగా తెలిసిన ఒక కథ చెప్పనా? అది ఆవు పులి కథ. ఆ కథలో పులి బారిన పడిన ఆవు దూడకి పాలిస్తానని చెప్పి పులిని నమ్మించి వెళ్ళిపోయి దూడకి పాలిచ్చి మళ్ళీ వచ్చేస్తుంది. పులికి జాలి వేసి ఆవుని వదిలేస్తుంది. అది కథ. కానీ నిజంగా అలా జరుగుతుందా? పులికి ఆవు కనపడితే వదిలేస్తుందా? పులి మారితే బ్రతకగలదా? జాలి గుణం ఉన్న పులిని వీధి కుక్కలు కూడా చంపేస్తాయి. కానీ ఊర్మిళ, ప్లీజ్ అండి, ప్లీజ్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు మీతో వాదించడం, మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదండి. ప్లీజ్ ప్లీజ్ మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఊర్మిళ ఇప్పుడు ఏం చేయబోతుంది? భానుని రానిస్తుందా, రానివ్వదా? ఒకవేళ వస్తే సంతోషంగా ఉండనిస్తుందా? ఏంటది నా ఆలోచిస్తున్నావు? భాను గురించేనా? పాపం భాను, తనని చూస్తుంటే నాకేడుపు వచ్చేస్తుంది వైశాలి. నాకు అలానే అనిపిస్తుంది. కానీ పాపమని మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అదంతా తను చేసుకున్న పాపమే. వైశాలి, అంటే ఈ జన్మలోది కాదు, ఏ జన్మలోదైనా కావచ్చు. వదినా, ఏంటి బ్యాగ్ సర్దుతున్నావు? నేను కూడా బయలుదేరుతున్నాను వైశాలి. వెళ్ళిపోతున్నావా? ఇంక ఇంట్లో ఉంటే ఏం ప్రయోజనం? అమ్మో, ఇదేంటి, వీళ్ళందరూ ఉన్నారు కదా అని నేను కొంచెం ధైర్యంగా ఉంటే ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? వదినా, నువ్వు ఊరు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు. వైశాలి ఆగు. అరే, లోపల పెట్టిన బట్టలు బయటకు తీసావేంటి? చెప్పాను కదా నువ్వు ఊరు వెళ్ళడం లేదు అని. ఇక్కడ పరిస్థితి ఇంత క్రిటికల్గా ఉంటే మీరందరూ మాకు ఐ మీన్ అదే మాకు భానుకి సపోర్ట్గా ఉండాలి, కానీ వదిలేసి వెళ్ళిపోతానంటారేంటి? అసలు మీరు భాను కష్టం తీర్చకుండా ఎలా వెళ్ళిపోతారు? మేముండి మాత్రం చేసేదేముంది? వదినా, నువ్వేనా ఈ మాట అనేది? మీ అన్నయ్య గారు ఫోన్లో మాట్లాడిన మాటలివి. భానుకి ఇంత కష్టం రావడానికి కారణం మావయ్య గారే అని ఆయన అంటున్నారు. పెదనాన్న ఏం చేశారు? ఆయన ఆ ఊర్మిళాన్ని నమ్మడం వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళిద్దరి ఫీలింగ్. అందుకే భాను జీవితం ఏం చేసినా బాగు చేయలేమని ఇంటికొచ్చేమన్నారు.
అయ్యో వద్దదినా, ప్లీజ్ నువ్వైనా ఇక్కడే ఉండు, నీకు దండం పెడతాను. నేను చేసేదేముంది, ఆయన నన్ను బయలుదేరి వచ్చేయమని చెప్పారు. అది కాదు వదినా, నువ్వైనా ఉంటే పెదనాన్నకి ఏదోలా నచ్చజెప్పి భానుని కూడా ఎలాగోలా ఒప్పించి వాళ్ళ అత్తారింటికి పంపించేయొచ్చు. ఆ తర్వాతే నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు. భాను జీవితం బాగుపడుతుంది వదినా, నా మాట వినండి. మావయ్య గారు ఏం చెప్పినా వినరని, ఆయనకు నచ్చిన పని చేస్తారని, అలా చేసి బాను గొంతు కోసారని మీ అన్నయ్యలు కోపంగా ఉన్నారు. ఇందులో నేను చేయగలిగేది ఏమీ లేదు, ఆయన చెప్పినట్టు చేయడం తప్ప. వైశాలి, నేనెటు వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నేను నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మావయ్య గారు నీకు సిద్ధుకి పెళ్లి నిర్ణయించారంట కదా? అవును. కానీ సిద్ధు కండిషన్ పెట్టాడంటగా? అవును, ఐఏఎస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంతవరకు ఆగితే నీకు సిద్ధుతో పెళ్లి అవుతుందా వైశాలి? ఏ ఎందుకు కాదు? పిచ్చిదానా, ఐఏఎస్ అవ్వడం అంటే చదవాలి, ఎగ్జామ్లు రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంత ప్రాసెస్ ఉంది. ఎంత మాత్రం టైం లేని భాను పెళ్లిలోనే ఎన్నో తప్పులు జరిగాయి. భాను జీవితం పాడైపోయింది. మరి ఇంత టైం ఉన్న నీ పెళ్లికి ఎలాంటి అడ్డంకులైనా రావచ్చు, ఏమైనా జరగచ్చు. అసలే మావయ్య గారు ఆ ఊర్మిళాదేవిని ఇంకా నమ్ముతున్నట్టే కనిపిస్తున్నారు. అదే నిజమైతే నీ జీవితం కూడా భాను జీవితంలో అయిపోయే అవకాశం ఉంది. ఇదేంటి, నేను ఏది జరగకూడదని భయపడుతున్నానో వదిన కూడా అదే చెప్తోంది. అంటే ఇదే నిజమవుతుందా? అయ్యా, నేను అరబ్ దేశానికి వెళ్ళొచ్చిన నాకు ఈ గొడుగు పట్టడం తప్పలేదు, ఈ గెటప్పు తప్పలేదు. ఏంటండి అయ్య గారు, గాడిదలేదన్నారు? దున్నపోతున్నా అలాగే తంతారా, మొక్కలు దున్నపోతా. కరెక్ట్గా గొడుగు పట్టు, నీకు ఈ పని ఎక్కువ. ఏమండి అయ్య గారు, మరీ నన్ను తక్కువ చేసి మాట్లాడకండి. నాకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు హర్ట్ అవుతారండి. ఉన్నారులేరా, గేదెలు, పందులు, దున్నపోతులు. నోరు మూసుకొని పదా. అమ్మా మీనాక్షమ్మ గారు, మీనాక్షమ్మ గారు, జోయ్ పైన అలా ఉంటే ఇక్కడ కొడుకు పడతావేంట్రా? దించు. అమ్మా మీనాక్షమ్మ గారు, అమ్మగారు, మీనాక్షమ్మ గారు, మీనాక్షమ్మ గారు, బాణమ్మ గారు, బాణమ్మ గారు, మీనాక్షమ్మ గారు, బాణమ్మ గారు. అరే గోల్డ్, ఎప్పుడొచ్చావు? ఏమండి గోల్డ్ బ్లాక్, మీరు ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. ఎరా బ్లాక్, నిన్న ఇంగ్లీష్ మాట్లాడొద్దన్నానా? ఏమండి, స్టైల్గా నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మీరు కులుకుంటారా? వినలేకపోతున్నాను రా, కాకి ముక్కుకి దొండ పండులా. నీకు ఆ ఇంగ్లీష్ సూట్ అవ్వలేదురా. ఏంటి గోల్డ్, ఎన్ని రోజులు ఏమైపోయారు? అసలు ఊళ్ళోనే లేరంట? అవునమ్మా, మమ్మల్ని వాసుదేవరావు గారు తిట్టారు కదా, నాకు బాగా బాధేసింది. దాంతో నా బంగారం మొత్తం అమ్మేసి ఊరొదిలి దుబాయ్ వెళ్ళిపోయా. వెళుతూ వెళుతూ ఈ తుమ్మమ్మతును కూడా తీసుకెళ్ళా. అక్కడ ఒక పెద్ద ఆయిల్ కంపెనీ వాళ్ళతో కలిసి బిజినెస్ చేసి ఓళ్ళంత డబ్బు సంపాదించి మళ్ళీ ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కొని వచ్చా. అలాగా? అయితే మీరు మా అయ్యగారి మాట విని మీరు బాగుపడ్డారనమాట. ఆయన మాటల వల్ల మేమైతే బాగుపడ్డాం కానీ ఆయన మన భానుకు మాత్రం ఎప్పుడు మంచి మాటలు చెప్పలేదు కదా. గోల్డు. అవును సత్తి, ఆయన చిన్నప్పటి నుంచి మన భానుకి కబడ్డీ ఆడొద్దని చెప్పారు. భానుని చాలా కష్టపెట్టారు. అయ్యో గోల్డు. సతిపండు, వై యు అఫ్రైడ్? ఆయన చేసిన పనే కదా మా గోల్డ్ గారు చెప్తున్నారు.
బ్లాకు గోల్డ్. మేము వెళ్ళాక కూడా ఆయన బాణమ్మని ఆడొద్దన్నారంట కదా. అయ్యో ఆడినా ఓడిపోమ్మన్నారంట కదా. అయ్యో గోల్డ్. ఆ తర్వాత చెప్పడానికి ఏం లేదులే. నేను అక్కడ బాగా బిజీ అయిపోయా. ఇక్కడికి ఫోన్ చేసే తీరిక లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేకపోయా. గోల్డ్ ఆపండి. అయినా మా బాణమ్మ బాగా ఆడి గెలిచిందట కదా. బ్లాకు మెల్లిగా. ఆయన ఇక్కడ లేరని చూసే మేము ఆయన అడగాలనుకున్నవన్నీ అడిగేస్తున్నాం. అయ్యో గోల్డ్ లోపల లోపల చూడు. ఒరే బ్లాకు, మనం దుబాయ్ నుంచి రావడంతోనే మనకు రాహుకాలం స్టార్ట్ అయిందిరా. నోటి దూల జారుకుందాం పదరా. గోల్డ్, అయ్యా వాసుదేవరావు గారు నమస్కారం అండి. నమస్కారం అయ్యా. మీరు ఇక్కడే ఉన్నారని తెలియక ఏదేదో అనేసాం, క్షమించండి అయ్యా. అయ్యగారు మీరు చేసిందంత కరెక్ట్ అండి. మేము మాట్లాడిందే రాంగ్ అండి. అయ్యా వాసుదేవరావు గారు, ఇందులో మేము చేసిన తప్ప ఏం లేదండి. గోల్డ్, మీరు చెప్పిందంతా కరెక్టే. నా కూతురు కోసం నేనేం చేసింది లేదు. అబ్బే అది కాదండి, నేనేమంటున్నానంటే మీరేమీ తప్పు మాట్లాడలేదు. మీ మాటలకి నాకేమీ కోపం రాలేదు. నేను నా కూతురు కబడ్డీలో గెలిచినప్పుడు కోప్పడ్డాను, తిట్టాను. అప్పుడేంటి, ఎప్పుడూ తిడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకున్నంత నా కూతురు నేను అర్థం చేసుకోలేకపోయాను. మా బానుని అర్థం చేసుకున్నారు, నాకంతే చాలు. ఇంతకీ మా బాన ఎక్కడా? వెనకాల పెరట్లో ఉంది. ఓ అవునా. బాను, 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 బాణమ్మా, బాను, బాణమ్మా, మై డియర్ ఛాంపియన్ బాను. బాణమ్మా. గోల్డు, బ్లాకు, ఎన్ని రోజులకొచ్చారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేం బానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు బాను? కబడ్డీ బాగా ఆడుతున్నావా? ఇప్పుడు మీ నాన్నగారు కూడా కబడ్డీ ఆడతారంటే తిట్టట్లేదంట కదా. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు ఆ మాట. అయ్యగారు బాణమ్మకి పెళ్ళి అయిపోయిందండి. ఒరే పెళ్ళి అయిపోవడం ఏంట్రా? నిజమేరా? నీకు పెళ్ళైపోయిందా బాను? మరి చెప్పవే. మీ నాన్నగారు అమ్మగారు కూడా నాకేమీ చెప్పలేదే. పెళ్ళి ఎప్పుడైంది? ఎక్కడైంది? ఎలా అయింది? అయ్యగారు ఏదో జరిగిందండి. ఏదో కాదురా, పెళ్ళే జరిగింది. అబ్బా, నన్ను తిట్టి జంతువు చేసే పనులన్నీ మీరే చేస్తారు, నన్ను అంటారు మళ్ళీ. మీ మానాన్న మీరు గుడ్డెత్తి చేలో పడ్డట్టు మాట్లాడుతూ పోతారు కానీ ఇంకేం పట్టించుకోరు. ఓసారి బాణమ్మని చూడండి. అవునరా, నేను గమనించలేదు. బాను, ఏమైంది? అలా ఉన్నావేంటి? పెళ్ళయిందంటే ఆడపిల్ల మొహంలో ఎంతో కళ కనిపిస్తుంది. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? చెప్పు బాను, పెళ్ళయి ఎన్ని రోజులైంది? మీ ఆయన ఎవరు? వాళ్ళదే ఊరు? నువ్వు ఇక్కడే ఉన్నావే, మీ ఆయన ఎక్కడున్నాడు? ఏంటి బాను, ఏం మాట్లాడావు? ఏం జరిగింది? ఏం జరగలేదు గోల్డు. ఈ భజన సంఘం మళ్ళీ దిగిందా?
ఇక వినలేక చావాలి ఈ భానుమతి భజనలు. ఆ, నీకెవరితో పెళ్ళయిందో నాకు తెలుసులే. ఇంతకీ సిద్ధు ఎక్కడా? నీకేదైనా జరిగితే సిద్ధు చూస్తూ ఊరుకోడు కదా. ఎందుకు ఇలా ఉన్నావో చెప్పు బాను. ఏయ్! ఏంటి నువ్వు మాట్లాడేది? భానుకి ఏదైనా జరిగితే సిద్ధు ఎందుకు వస్తాడు? భానుకి పెళ్ళయింది సిద్ధుతో కాదు, వేరే వాళ్లతో. అదేంటి బాను? భానుకి సిద్ధుకి ఏ సంబంధము లేదు కదా భాను? మీరు అనవసరంగా భాను కోసం సిద్ధు వస్తాడు అంటే ఆ మాట మళ్ళీ ఎవరైనా వింటే ఇంకోలా అనుకుంటారు. హ, అప్పుడు భాను క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది. ఏం భాను, నేను చెప్పింది కరెక్టే కదా? కుక్కతో ఒక వంకర మాటలు నువ్వేం చెప్పొద్దు వైశాలి. గోల్డు, నాకేం జరగలేదు, నేను బానే ఉన్నాను. పెళ్ళన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటివి కామనే కదా. అయినా అవి ఎలాగో అలా సర్దుకుంటాయి. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. చెప్పండి, మీరిద్దరూ ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం, కానీ నువ్వే. గోల్డు, ఏం లేదన్నానా? సరే, మీరు ఎన్ని రోజులు ఎక్కడున్నారు? దుబాయ్లో. హా? మరి అక్కడి నుంచి వస్తూ నా కోసం ఏం తేలేదా? అయ్యో, తీసుకొచ్చాం బాను. నీకు, సిద్ధుకి, అందరికీ గిఫ్ట్లు తీసుకొచ్చాం. ఏరా సింగరేణి, నువ్వు తీసుకురాలేదా? ఇదిగోండి ఇప్పుడే తెస్తానండి. ఇప్పుడేం వదిలే, తర్వాత ఎప్పుడైనా తీసుకొద్దులే కానీ. సరే బాను, నేను ఇంకా సిద్ధుని, ఊళ్ళో వాళ్ళందరినీ కలవాలి. అతనికి నిజంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నేను ఊళ్ళో లేనప్పుడు అతనే నీ బాధ్యత అంతా తీసుకున్నాడంట కదా. ఓడిపోవాల్సిన మ్యాచ్ను కూడా నువ్వు గెలిచేలా చేశాడంట కదా. ఎంతైనా సిద్ధు గ్రేట్. అనవసరంగా సిద్ధుని మిస్ చేసుకున్నావు బాను. ఏయ్, వచ్చారుగా, భానుని చూసారుగా, బయలుదేరండి. పెద్ద చెప్పొచ్చారు. సరే బాను, మేము తర్వాత కలుస్తాం. రేపు పదరా. వీళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు భాను. అందుకే వీడికి పెళ్ళి లేదు, పిల్ల లేదు. వైశాలి, వాళ్ళనెందుకు ఊరికే అంటావు? వదిలేసేయ్. ఎవ్వరిపైన మాట పండివ్వవుగా. హాయ్ కార్తీక్. హాయ్ హాయ్. హాయ్ రా. హాయ్. హౌ ఆర్ యు ఆల్? వి ఆర్ ఫైన్ కార్తిక్. ప్లెజెంట్ టు సీ యూ. ఫస్ట్ టైం నేను లైవ్ లో చూస్తున్నాం. వి ఆర్ సో హ్యాపీ కార్తిక్. నేను కూడా మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, వీళ్ళంతా నా ఫేస్బుక్ ఫ్రెండ్స్. 7 ఏళ్లుగా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. హీస్ రాకేష్. హలో. హలో అండి. సురేష్. హాయ్ ఆంటీ. హలో. ప్రవీణ్. హాయ్ ఆంటీ. శ్రీనివాస్. హలో. హాయ్. అమ్మా, వేర్ ఈస్ బామ్మ? వస్తున్నాన్రా మనవడా. అదిగో వస్తున్నాను. వచ్చేస్తున్నాన్రా మనవడా, వచ్చేస్తున్నాను. బామ్మ, వీళ్ళంతా నా ఇండియా ఫ్రెండ్స్. నమస్కారం బామ్మగారు. బాగున్నారా అబ్బాయిలు? బాగున్నామమ్మా. బై ది వే, షీఈ్ మై సిస్టర్. హాయ్. హాయ్. ఇదిగోండి, అన్నట్టు మీరందరూ ఈ రోజు ఇక్కడే లంచ్ చేసి వెళ్ళాలి. ఓకే ఆంటీ. ఓకే ఆంటీ. మీరందరూ వచ్చారుగా,
అమ్మ మీకోసం స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. కార్తీక్, ఐ హ్యావ్ వన్ డౌట్. యా టెల్ మీ. నువ్వు పుట్టినప్పటి నుంచి అమెరికాలోనే పెరిగావు కదా, మరి నీకు తెలుగు ఇంత ఫ్లూయెంట్గా ఎలా వచ్చు? నాకు అమ్మ అంటే ప్రాణం, అందుకే తెలుగంటే ఇష్టం. అమ్మ అంటే ఇష్టపడిన వాళ్ళు అమ్మ భాషని ఇష్టపడకుండా ఎలా ఉంటారు? కార్తిక్, యు ఆర్ సో గ్రేట్. మేమంతా ఇక్కడుండి తెలుగు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతుంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడడానికి అసలు ఇష్టపడవు. నువ్వు నిజంగా గ్రేట్. అన్నట్టు కార్తిక్, నాకు నెక్స్ట్ మంత్ 10th మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓ కంగ్రాట్స్. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆంటీ. నేను కార్డ్స్ కూడా తీసుకొచ్చాను మిమ్మల్ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి. ఇదిగోండి. ఇదిగో కార్తీక్, చూడు. కార్తీక్, ఆంటీ, మీరందరూ తప్పకుండా పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాం. విడాకులకి రమ్మంటే ఇబ్బంది గాని పెళ్లికి రావడానికి మాకేం ఇబ్బందిరా మనవడా. హే శ్రీను, నువ్వేం కంగారు పడకు. బామ్మ అంతే షాక్ కొట్టేలా మాట్లాడుతుంది. నా కూతురి జీవితాన్ని నిలబెట్టు తల్లి. నువ్వు ఇలా గుళ్ళు గోపురాలు తిరిగితే ఏమొస్తుందయ్యా? ఆ ఊర్మిళ గారి ఇంటి చుట్టూ తిరగాలి. దేవుడికి మొక్కడం కాదు, అత్తారింటి వాళ్ళ కాళ్ళు మొక్కాలి. వెంటనే నీ కూతుర్ని అత్తవారింటికి పంపించాయి.